ఎవరితో పంపిస్తున్నావు? ఎక్కడికి పంపిస్తున్నావు? నాకు తెలీదు తెలీదు తెలీదు. తెలీదా? ఎలా చెప్పవో నేను చూస్తాను. చెప్పకపోతే తల పుచ్చకాయ పేలినట్టు పేలిపోతుంది. చెప్పు. చంపేయండి, చావనైనా చేస్తాను గాని నా నుంచి ఒక్క మాట కూడా బయటికి రాదు. అంటే నీకు తెలుసని ఒప్పుకుంటున్నట్టే. ఎందుకు మాతో ఇలా ఆడుకుంటున్నావు? ఎందుకు మా ఉసురు పోసుకుంటున్నావు? చెప్పు. ఏం చేస్తే చెప్తావు మరి? నీకేం కావాలో చెప్పు. ఎంత డబ్బు కావాలి? ఆస్తి మొత్తం రాసివ్వాలా? నువ్వు ఏం చేయమన్నా చేస్తాం. మా పాప గురించి మాత్రం చెప్పు ప్లీజ్. మీరందరూ ఏడవడం కావాలి. జీవితాంతం ఇలాగే కుమిలి కుమిలి ఏడుస్తూ చావడం కావాలి. రేయ్, ఇడు పడుకున్నట్టున్నాడ్రా. పదెళ్దాం పదవెళ్దాం. అర్థమైంది కదా? చంపేస్తే చంపేయండి, కానీ నేను బతుకుండగా పాప గురించి చెప్పను, నీకు ఎప్పటికీ తెలియనివ్వను. బాధగా ఉంది కదా? రగిలిపోతుంది కదా? నాకు అలాగే ఉంది. నా బాధే మీరు అనుభవించాలి. ఇలాగే ఏడుస్తూ చావాలి. మేం చావడం కాదే, నిన్ను చంపేస్తాం. ఇది ఎట్లాగో చెప్పదత్తా. మన టైం బాగుంటే పాప ఎట్లాగో మనకి దొరుకుద్ది. కానీ ఇది మాత్రం బతుకుంటే ఏదో ఒక రకంగా అడ్డుపడతానే ఉంటది. చంపేద్దాం. గౌరవ్, నీ నంబర్ నుంచి వాట్సాప్ వచ్చిందేంటి? నా ఫోన్ ఆ ఆర్టిస్ట్ దగ్గర ఉందో వదినా. అతనే స్కెచ్ గీసి పంపించుంటాడు. చూడండి, చూడు.
వదలు. ఒరేయ్, కనిమొళి, వదలవే. వదలు. వదలవే. ఫోన్ వీడియో కనిమొళి, కనిమొళి. కనిమొళి, ఫోన్ వీడియో. వదలవే. మళ్ళీ 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 నా బిడ్డ. మేడం, మీ పాప చిన్నప్పటి ఫోటో ఆధారంగా ఇప్పుడు ఎలా ఉంటుందో గీశా. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ పాప మీ పాపే. మేడం, మీ పాప చిన్నప్పటి ఫోటో ఆధారంగా ఇప్పుడు ఎలా ఉంటుందో మళ్ళీ ఇన్నాళ్ళు మన ఇంట్లోనే ఉన్నా తెలుసుకోలేకపోయాం. తెలుసుకుంటామని ఆ రంగీతో ఇది పంపించేసింది. అమ్మా, నువ్వెలా ఉంటావు? నిన్నెప్పుడెప్పుడు చూస్తానా అన్నట్టుంది. వస్తున్నా అమ్మా, నీ దగ్గరికి వస్తున్నా. దేవుడున్నాడు చూసావా? నా బిడ్డ ఎవరో నాకు తెలియకూడదు అనుకున్నావు, కానీ చివరికి ఆ దేవుడే తెలిసేలా చేశాడు చూడు. తెలుసుకొని ఏం చేస్తావు? నీ దగ్గరికి రావాలి కదా. ఎప్పుడో స్టేట్ దాటిపోయింది. ఎక్కడుంటుందో, ఎవరి దగ్గర ఉంటుందో ఎప్పటికీ తెలుసుకోలేరు. పాప ఉందో లేదో తెలియనప్పుడే ఎన్నో ఆశలతో ఎదురు చూసాం కనిమొళి. ఇప్పుడు ఉందని తెలిసాక, ఎలా ఉందో కూడా తెలిసాక మా దగ్గరికి రాకుండా ఎలా ఆపగలను అనుకుంటున్నావు? రేపు ఉదయం సూర్యుడు ఉదయించేలోగా నా కూతుర్ని నా దగ్గరికి తెచ్చుకుంటా చూడు. సరే, ఎలా తెచ్చుకుంటావో నేను చూస్తాను. తెచ్చుకోండి. అంటే అంజనం వేసిన బాబా ఏ దిక్కున పోతుందని చెప్పిండు? బెజవాడ దుర్గమ్మను దాటి ఈశాన్యం దిక్కున దూరంగా పోతుంది. విజయవాడ దాటి ఈశాన్యం దిక్కు.
అయితే ఖచ్చితంగా రాజమండ్రి. టైం లేదన్నయ్య, తొందరగా బయలుదేరదాం. పదండి. పదండి. భగవంతుడా, బిడ్డ ఎవరో చెప్పావు, ఎటు పోతుందో తెలిసేలా చేశావు. ఎక్కడుందో ఒక్క చిన్న ఆధారం చూపించు. హలో. చేరిపోయారా? లేదు మేడం, ఇంకో గంట పట్టేటట్టుంది మేడం. ఏమో ఏంటి ఏమో, అయినా ఇంతవరకు చేరకపోవడం ఏంటి? నిద్రపోయావా? అవును మేడం, వేకోజామున లైట్గా నిద్రొస్తే డ్రైవర్కి రిస్క్ ఎందుకని బండి పక్కన పెట్టి కాసేపు పడుకున్నాం మేడం. కాసేపేంట్రా నిద్రమొహం వెదవా, నువ్వు చేరాల్సిన టైంకి 3 గంటలు లేట్ అయ్యావు. ఇక్కడ వాళ్ళు రాత్రే పాప కోసం రాజమండ్రి బయలుదేరారు. దొరికితే అంతే, తొందరగా తీసుకెళ్లి చెప్పింది చెయ్యి. మీరు టెన్షన్ పడకండి మేడం, ఒక్కసారి మన చేతికి చిక్కాక చేయి జారిపోవడం అంటూ ఉండదు. బిడ్డను అమ్మేసి కబురు పెడతాను. ఉంటాను మేడం. డ్రైవర్ పోనీ. తమ్ముడు, ఫోన్ వస్తుంది, పక్క కాపు. హలో సార్, ఎవరో పాపని కారులో ఎత్తుకుపోతుంటే ఆ కార్ నెంబర్ చెప్పండి. ఒక్క సెకండ్ సార్. TB 6516 సార్.
చాలా థ్యాంక్స్ అండి. తమ్ముడు, అమ్మా, పాపం తీసుకెళ్తున్న కార్ నంబర్ దొరికింది. మళ్ళీ చాలా తెలివిగా పేపర్ మీద ఫోన్ నంబర్ డేంజర్ అని రాసి పడేసింది. అమ్మా, అప్పుడు నువ్వు చెప్పా గుర్తుందా? ఏదైనా ప్రాబ్లంలో ఉంటే ఫోన్ నెంబర్ రాసి డేంజర్ అని రాసి పడేయమన్నావు. చెల్లి ఇప్పుడు అదే పని చేసిందమ్మా. మధు గారు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ఎంతో దూరంలో లేరు మృదుల. తొందరగా వెళ్తే పట్టుకోవచ్చు. తమ్ముడు పోనీ. కాగితం మీద నాన్న ఫోన్ నెంబర్ రాసిన. అంకుల్ నాన్నకు ఫోన్ చేసిండో లేదు. ఇప్పుడు నాన్న రాకపోతే ఏం చెయ్యాలా? హలో, ఇప్పుడే సిటీలోకి ఎంటర్ అయ్యాం. ఇంకో 10 నిమిషాల్లో అక్కడ ఉంటాం. పాప ఎక్కడ ఉందో ఎవరికీ తెలియకూడదు. రేయ్, బండి ఆపరా, ఆపరా, మళ్ళీ రేయ్. మళ్ళీ వదులు వదులు. పాపని కిడ్నాప్ చేస్తారా? మళ్ళీ మళ్ళీ చెల్లి, ఇట్రా. ఆగు, ఆగరా. మళ్ళీ నీకేం కాలేదు కదమ్మా? నువ్వు బానే ఉన్నావు కదా? ఏం కాలే నాన్న, కానీ నువ్వు రాకపోయి ఉంటే వాళ్ళు నన్నెవరికో అమ్మేసేటోళ్ళు. వెళుతా ఎందుకు వచ్చావమ్మా? వెళ్ళొద్దని నాన్న చెప్పాడు కదా. అమ్మ దగ్గరికి తీసుకుపోతా అని చెప్పిండ్రు నాన్న, అందుకే వచ్చేసిన. నిజంగా అమ్మని చూపిస్తారు, అమ్మని చూస్తా అని చాలా ఆశపడినా. కానీ మోసం చేసిండ్రు. ఇక మా అమ్మ ఏడున్నాదో ఎట్టుంటాదో నాకు తెలియదు. లేదమ్మా, మీ అమ్మ నీ దగ్గరే ఉంది. ఇదిగో. మా అమ్మ లే, మా అమ్మ కాదు. నేను ఏడుస్తున్నా అని చెప్తున్నావు కదా. లేదు నాన్న, మీ అమ్మే. అవును మళ్ళీ, అమ్మ అంటే దత్త తీసుకున్న అమ్మ కాదు, నిన్ను కన్న తల్లి మీ అమ్మ. నిజం తల్లి, మాకు ఈరోజే తెలిసింది. చిన్నప్పుడు తప్పిపోయినా మా ఇంటి వారసురాలివి నువ్వే. 4 సంవత్సరాలుగా నీకోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నావు. మీ అమ్మని చూడు,
నువ్వు కనిపించకుండా పోయాక ప్రశాంతంగా ఏ పూట నిద్ర కూడా పోయింది లేదు. నువ్వు పిలిచే అమ్మ అన్న పిలుపు కోసం ఎదురు చూస్తూనే ఉంది.